మరో వివాదంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చిక్కుకున్నారు. పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు పురుషోత్తం ఆవిష్ గౌడ్. అయితే కరీంనగర్ 1 టౌన్ PS లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. మీకు గుర్తుపెట్టాల మీకు పోలీసు వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్న సబ్జెక్ట్ నాకు కూడా తెలుసు. కానీ వీళ్ళతో ఏం అయ్యేది లేదు, పీకేది ఏం లేదు. మళ్ళా మేము వచ్చిన తర్వాత బిడ్డ మిత్తితో సహా వసూలు చేస్తాం, జాగ్రత్తగా ఉంటుంది. జిల్లాలో ఉన్న పోలీసులకు కూడా చెప్తున్నాం, మీరు చేస్తున్న ఇష్టం ఉన్నట్టు మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు, తస్మాత్ జాగ్రత్తగా ఉంటున్న బిడ్డ. రేపు మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక మిత్తితో సహా వసూలు చేస్తాం, మీకు గుర్తుపెట్టుకోరే. ఎవరు రోజు పెట్టాం, అది కానిస్టేబుల్ కావచ్చు, అది DGP కావచ్చు, CP కావచ్చు, ACP కావచ్చు, CI కావచ్చు, తస్మాత్ జాగ్రత్తగా ఉంటుర్రి. మీరు భయపట్టిస్తే ఎవరు భయపడేటోడు లేడు. మేము అన్యాయం చేసేటోడు మూరం కాదు. అన్యాయంగా కేసులు పెట్టి కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. బిడ్డ మళ్ళా మీరు కూడా జైలు పోయే రోజు వస్తుంది, రాసి పెట్టుకోలేదు. జాగ్రత్తగా ఉండు అని చెప్పి సందర్భంగా పోలీసులకు కూడా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నా చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇలా మీకు పోలీసు వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్న సబ్జెక్ట్ నాకు కూడా ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవి, చెప్పండి. లావణ్య, గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు నన్ను ఓటు గెలిపించండి, లేకపోతే ఇక్కడ నుంచి శవాన్ని మన శ్మశాన వాటికకు తీసుకెళ్ళండి అని చెప్పేసి అప్పట్లో చేసిన ఒక వాక్యాలతో తనను వివాదంలో చోటు చేసుకుంది. మరి అదే కోణంలో కాకుండా ఇప్పుడు మొన్న అంటే ఈ 12వ తారీఖు నాడు జరగబోయే కేసీఆర్ మహాసభకు జన సమీకరణ కోసం ఏర్పాటు చేసిన కార్యకర్తల మీటింగ్ లో తను మరో వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తుంది. లావణ్య, దీంతో అంటే 1 టౌన్ పోలీసులను ఉద్దేశించి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము మేము కూడా అని చెప్పేసి ఆ కోణంలో ఈ కరీంనగర్ లో జరుగుతున్న భూ కబ్జాల కేసుల విషయంలో TRS కు సంబంధించిన అంటే గత ప్రభుత్వానికి సంబంధించిన కొందరు నేతలు ఇందులో ప్రమేయం ఉండడంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేయడంతో ఈ కోణంలో తను కొంచెం కార్యకర్తలను ఉద్దేశించి కొంచెం ఘాటుగానే స్పందించడం జరుగుతుంది. ఈ విషయం ఈ తరుణంలోనే ఈ విషయం మీద 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆశీష్ గౌడ్, మన పురుషోత్తం, వీళ్ళిద్దరు కలిసి 1 టౌన్ లో ఫిర్యాదు చేయడంతో కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ రవి.